ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. బీఆర్ఎస్ ను వీడి నిన్న కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మరో అడుగు ముందుకు వేశారు. ఇవాళ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆయన బీఆర్ఎస్ ను వీడి హస్తంగూటికి చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఆయన నిన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో, అలాగే కేసీ వేణుగోపాల్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి ఈ రోజు ఆయన తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎంపీగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కి రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ కూడా వెంకటేష్ రాజీనామాని ఆమోదించారు. మరి ఇక కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇక ఆయన పెద్దపల్లి సీటు మీద గురిపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పెద్దపల్లి సీటుకి హామీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే పెద్దపల్లి ఎంపీ సీటుకి సంబంధించి ఆల్రెడీ గతంలో ఎంపీగా పనిచేస్తున్నటువంటి వివేక్ ఆ సీట్ ని కోరుతున్న తన కుమారుడు కోసం. వివేక్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తన కొడుకు వంశీ కోసం వివేక్ పెద్దపల్లి ఎంపీ సీట్ ని ఇవ్వాలని చెప్పి అధిష్టానాన్ని కోరారు. మరి పెద్దపల్లి ఎంపీ సీట్ వివేక్ కుమారుడికి ఇస్తారా, లేదంటే వెంకటేష్ నేతకి ఇస్తారని చూడాలి. మరి ఏమైనా సరే వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. ఆయన పందాలని మరికొంతమంది ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వెంకటేష్ నేత తాను కాంగ్రెస్ విధానాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో అసంతృప్తితోనే తాను ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అవడం జరిగిందని చెప్పారు. మరి ఏదేమైనా సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు స్టార్ట్ అయ్యాయి. మరి కొన్ని రోజుల్లో కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతారని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థాంక్యూ రామకృష్ణ.